సినిమాలో ఒక హై పాయింట్, ఒక క్లైమాక్స్ పాయింట్ ఉంటది కదా. యాక్చువల్ గా సినిమా తీసాను, ఫ్లాప్ అయింది, చాలా బాధలు ఉంటాయి. మీరు వచ్చారు, మా ఈవెంట్ బాగా హైలైట్ చేస్తున్నారు. కానీ నా నెక్స్ట్ సినిమా తీస్తాను, అది హిట్ అవుతుంది అంటావు? అది తెలియాలంటే ఒక రోబో ఉన్నాడు, వాడు వచ్చి చెప్తాడు సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఫ్యూచర్ చెప్తాడు. తెలుసా చిట్టి, ఇది చిట్టి రోబో. కాస్త ఆరోగ్యం బాగాలేక వీల్ చైర్ లో తీసుకొచ్చాం, ఏమనుకోకండి. అంటే రోబో కూడా ఏదో పోయిందా ఏంటని? కొన్ని పోయాయి రోబో. సరే గాని నువ్వేమేమి చెప్తావు? నేను ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్. పాస్ట్ పాస్ట్ ప్రెజెంట్ చెప్పు ఒకసారి. ప్రెజెంట్ సార్. ఫాస్ట్ గా చెప్పు. ప్రెజెంట్ సార్, ప్రెజెంట్ సార్, ప్రెజెంట్ సార్, ప్రెజెంట్ సార్. ఫ్యూచర్ రాదా? ఫ్యూచర్ ఈ ఎపిసోడ్ తర్వాత వస్తుంది. ఈ ఎపిసోడ్ తర్వాత రావాలంటే కరెక్ట్ గా చెయ్యండి. ఎందుకో భయం వేస్తుంది. నరేష్, వాళ్ళందరూ మనల్ని చేయలేరు చేయలేరు అన్నారు, అందుకే చైర్లేసుకొచ్చాం. నా పొజిషన్ లో ఎవడున్నా భయపడతాడు తెలుసా, ఈఎంఐ కట్టడానికి. ఇవాళ నీతో జాతకం చెప్పించుకోవడానికి కొంతమంది సెలబ్రిటీలు రాబోతున్నారు. ఓకే, ఫస్ట్ ఎవరిని పిలిపిద్దామంటావు రోబో? ఫస్ట్ యువర్ విష్. నూకరాజు అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎస్, పేషెంట్ రోబో చెప్తుంది. పేషెంట్ రోబో నూకరాజు. హాయ్ రోబో గారు. అటు వెళ్ళి కూర్చో. ఇంకేం హాయ్, నువ్వు వచ్చావుగా, మొత్తం పోయిందిరా. ఎక్కడ పడితే అక్కడ పడవకురా, పిన్ని కింద ఉంది. ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకుంటేనే జాతకం చెప్పుద్ది రోబో. ఓకే. ఇతని పేరు నూకరాజ్. ఓకే. ఇతనికి షుగర్ 250, ఓకే. 550. ఏంటి 550? బలుపు. ఈడుకున్న పొగర్ ప్రపంచం మొత్తం పంచిపెట్టినా ఈడుకున్న బలుపు వీడి దగ్గర ఇంకో 1/2 కిలో బ్యాలెన్స్ ఉంటుంది. వెరీ కరెక్ట్. అమ్మ కమలాసన్ తెచ్చి ఈ టీమ్ లో పెట్టుకున్నా కూడా ఆయనలో చిన్న లోపం ఎత్తుతాడు. ఈ యాక్టింగ్ రాదు నీకు, అది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయాలి అంటాడు. కానీ ఈడికేం తెలియదు. నంది పర్ఫార్మర్ కూడా ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టు చేశాడు. తాగుబోతు రమేష్ అన్న. ఓకే ఉండరా, మొత్తం నువ్వు చెప్పే వచ్చి ఇక్కడ ఇంకెందుకు, నేను మర్చిపోతు చెప్పరా. నేను చెప్పేది కూడా అది చెప్పేస్తున్నా నాకన్నా ముందు. నేను వాడికి ఫ్రాంటర్ గా చేయాల్సి వస్తుంది. సరే, నువ్వు కావాల్సినప్పుడు నువ్వే చెప్పాలే. ఓకే. అమ్మ, మీ పుత్రుడికున్న బలుపు ఇంత అంతా కాదు, ఈ టాలెంట్ ఆవగింజైతే ఈడి బిల్డప్లు అరిటాకంత ఉంటాయి. వీడంత ఎదవంటే కారు ఇన్సూరెన్స్ అయిపోతుందని కారుని తీసుకెళ్లి చెట్టుకు గుద్దేశాడు. ఆ 15 రికవర్ కోసం 5 లక్షల బిల్లు అయింది. వాడు కారు ఎప్పటికీ తీసుకురావట్లేదు. ఆడు కార్ ని షోరూమ్ వాడు క్యాబ్ గా తిప్పుతున్నాడు. ఒకసారి ఆ క్యాబ్ ఎక్కి పొద్దున్న వచ్చాడు, అయినా ఆడు కారు కనిపెట్టలేకపోయాడు. ఎవరైనా 2 కార్ల మీద కాలేసి ప్రయాణం చేస్తారా? వెళ్ళిపోతున్నావా? చాలు. గడ్డం నవీన్ గారు. అంకుల్ చెప్పు. ఆయనే అంకుల్, అందరినీ అంకుల్ అంటారు. గడ్డం గారు మీరు వెళ్ళి కూర్చోండి. ఏ ఇంతే ఇతని పేరు గడ్డం నవీన్. ఇతని చేతికి ఒక బొట్టు ఉంటుంది, అదే పచ్చబొట్టు. ఇది ఏం పేరంటే భవిత. ఈ పేరు ఎందుకు పిచ్చుకున్నాడంటే ఒకసారి వేటకెళ్ళాడు, ఒక జింకని వేటాడాడు. ఈ వేటాడినప్పుడు ఇలా భార్య కుక్కని కొట్టినట్టు కొట్టింది. ఆవిడని మెప్పించడం కోసం ఈ పచ్చబొట్టు పొడిపించాడు. నాకెందుకో కొట్టిన తర్వాత ఆవిడే పొడిచుంటుంది అనిపిస్తుంది. ఇంక వద్దులే, నాకు అర్థమైపోయింది. రాంప్రసాద్ గారు రండి, మీ జాతకం చెప్తాను. ఇతని పేరు రామ్ ప్రసాద్. పేరులోనే రామ్ ఉంటుంది, శాస్త్రాన్ని కృష్ణుడియే ఉంటాయి. ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. ఇతను ప్లాంటేషన్ అయిన ఖర్చు అక్షరాల 2,50,000. ప్రమోషన్ లో ఒక 50,000 ఇచ్చారు. సో పెట్టకుండా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. నో, నాకెందుకో ఈ రామ్ ప్రసాద్ 1 2 3 4 5 6 7 లెక్క పెడతాడు అనిపిస్తుంది. 7 అంటే ఏంటి? లెట్స్ గో. రోబో, అందరి జాతకం చెప్తున్నావు, నా జాతకం చెప్పొచ్చు కదా. నా జాతకం నాకు తెలియట్లేదు, ఇప్పుడు నీ మీద పడాలి. ఇప్పుడు నాకేం లేదు. నరేష్ కష్టపడి రూపాయి కూడబెట్టి 90 రూపాయలు తయారు చేస్తాడు. వాళ్ళ నాన్న ఆ 90 రూపాయలు తీసుకెళ్లి ఒక 90 వేస్తాడు. ఎవరు నవ్వరేంటి? కాదు రోబో, ఇంకేదైనా చెప్పొచ్చు కదా. మొత్తం మా నాన్న గురించి చెప్తున్నా. నాన్నెందుకో వెనకబడ్డాడు. ఎవరనక? నా వెనక్కి
బేసిక్ గా నేను రాజు సద్దాం జాతకం చెప్పబోతున్నాను మేడం. సద్దాం రాజు ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఒకరికి ఒకరికి పడదు, కొట్టుకుంటూ ఉంటారు. మేడం ఆపరేషన్ అయినప్పుడు కూడా ఇంత కష్టపడలే మనిషి. లేడీ రోబో 1 సెకండ్. ఆ, రాజు తనకు తాను ఎంఎస్ రాజుగా దిల్ రాజుగా అనుకుంటాడు, లాస్ట్ కి రైజింగ్ రాజు అవుతాడు నాలాగా. ఈ అమ్మాయి శ్రీ విద్య తనకు తను ఐశ్వర్య రాయ్ అనుకుంటది, అది ఐశ్వర్య రాయ్ తెలిస్తే రాయొచ్చు కొడుతుంది. అందరి జాతకాలు చెప్పి నేను ఇప్పుడు ఒక జాతకం చెప్పబోతున్నాను. ఎవరిది? ఈ ఎపిసోడ్ రైటర్ బేసిక్ గా ఇతని పేరు బాబు. ఇతను చాలా కష్టపడుతూ ఉంటాడు Thank you. రైటర్ గా యాక్ట్ చేయడానికి. పేరుకే ఈయన రైటర్, ఈయనకి హెల్పర్ నోకరాజ్, సద్దాం, యదవమ్మ రాజు, పంచ్ ప్రసాద్, నరేష్, రామ్ ప్రసాద్ చెడగొట్టడానికి. వీడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనకి తెలియకుండా ఒకరోజు అపార్ట్మెంట్ కి, వీడి గురించి అందరికీ తెలుసు అమ్ముకు తప్ప. ఈ ఎపిసోడ్ చూస్తే గనక వీడి మీద ఒక నిర్ణయం తీసుకుంటాను అనుకుంటున్నాను. పక్క నవ్విస్తున్నాడు కదా, వీడి గురించి కూడా చెప్తాను.